సైలెంట్ హార్ట్ అటాక్, ఇస్ ఇట్ రియల్? సైలెంట్ హార్ట్ అటాక్ అనేది మనం జనరల్గా ఎవరిలో చూస్తాము అంటే డయాబెటిక్ పేషెంట్స్లో మనం చూస్తూ ఉంటాం. సైలెంట్ హార్ట్ అటాక్ అంటే ఏంటి? జనరల్గా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చెస్ట్ పెయిన్ కానీ, బ్రీతింగ్ డిఫికల్టీ, చెస్ట్ పెయిన్ రేడియేటింగ్ టు నెక్, లేదంటే హ్యాండ్కి రేడియేట్ అవటం, ఇదంతా చూస్తూ ఉంటాం అన్నమాట. కానీ కొంతమంది పేషెంట్స్లో ఆ సిమ్టమ్స్ ఏమీ ఉండవు, కానీ వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చి ఉంటుంది. అంటే ఆ సిమ్టమ్స్ లేకుండా హార్ట్ అటాక్ వచ్చింది కాబట్టి సైలెంట్ హార్ట్ అటాక్ అంటాం అన్నమాట. ఎస్పెషల్గా డయాబెటిక్ పేషెంట్స్, ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్స్లో అన్ని ఆర్గాన్స్ ఎలా అయితే ఇన్వాల్వ్ అవుతాయో అట్లానే నర్వస్ సిస్టమ్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సో మన పెయిన్ పర్సెప్షన్, మనకి ఎక్కడైనా బాడీలో పెయిన్ తెలియాలి అంటే ఆ నర్వ్ మన బ్రెయిన్ని కండక్ట్ చేస్తుంది. ఆ నర్వస్ సిస్టమ్ కూడా డ్యామేజ్ అవటం వల్ల ఆ పెయిన్ పర్సెప్షన్ అనేది లేకుండా ఉంటుంది వాళ్ళలో. సో వాళ్ళకి చెస్ట్ పెయిన్ ఏం లేకుండా సైలెంట్ హార్ట్ అటాక్ వస్తుంది అనమాట. సో ఒక్కొక్కసారి ఆ సైలెంట్ హార్ట్ అటాక్స్ వల్ల వాళ్ళ లైఫ్ రిస్క్ కూడా ఉంటుంది. దాంతోపాటు హార్ట్ మజిల్ కూడా పర్మనెంట్ డ్యామేజ్ జరగడం జరుగుతుంది. సో డయాబెటీస్ ఈజ్ ద మెయిన్ కల్ప్రిట్ ఇన్ సైలెంట్ హార్ట్ అటాక్స్ అన్నమాట.